RTI Live News. Ask for right. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్. జిల్లాలో ఇంతవరకు హెవీ రెయిన్ఫాల్ నమోదు కాలేదు. జిల్లాలో అవసరమైన జేసీబీ, ఫీడర్, అంబులెన్స్ తదితర వాటిని ఏర్పాటు చేశాం. ఈ రోజు రాత్రి నుండి రేపటి వరకు ప్రజలెవరూ ప్రయాణం చేయవద్దు. తాగునీరు 4 రోజుల పాటు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. విద్యుత్ ప్రాబ్లం అయితే జనరేటర్లు సిద్ధం. పిల్లల్ని బయటకు పంపవద్దు. భారీ గాలులు వీచే అవకాశం ఉంది. పాతబడిన ఇళ్లలో ఉండవద్దు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలి. రేపు ఎల్లుండి భారీగా పిడుగులు పడే అవకాశం ఉంది. ఎవరు కూడా బయటకు తిరగొద్దు. అవి కూడా మనకు ఇప్పటివరకు 600 వచ్చాయి. మిగతా కూడా ఆన్ ద వే ఉన్నాయి. అవన్నీ కూడా మనకు వస్తాయి. జాగ్రత్త కోసం తెచ్చుకుంటున్నాము. అదేవిధంగా మనకు టెలికాం టవర్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ వీళ్ళందరినీ కూడా మనం ఇప్పటికే అప్రమత్తం చేసాం. మనకు బిఎస్ఎన్ఎల్ సంబంధించి 111 సైట్లలో 4 టీమ్స్ వాటిని చూసుకోవడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జియో సంబంధించి 197 సైట్లలో 7 టీములు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు ఈ 197 టవర్స్ని కూడా ఏది జరిగినా కూడా వెంటనే అక్కడ రిపేర్ చేయడానికి వీలుగా. అదేవిధంగా ఎయిర్టెల్ సంబంధించి 160 సైట్లు ఉన్నాయి. 2 టీంలు ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేశారు. అలాగే బ్యాకప్ కూడా టవర్స్కి పవర్ సప్లై ఆగిపోతే బ్యాకప్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఉన్న అన్ని వాటర్ ట్యాంకులు, సిపిడబ్ల్యూ స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి ఫుల్ ప్రిడ్జ్డ్గా నింపేసుకోమని చెప్పడం జరిగింది. ఎటువంటి ప్రమాదం జరిగినా, పవర్ పోయినా సరే రాబోయేటువంటి 2 నుంచి 4 రోజుల వరకు కూడా నీళ్లు సరిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే కూడా పంచాయతీ సిబ్బందికి, ఆర్డబ్ల్యూ సిబ్బందికి కూడా సూచనలు ఇచ్చాం. ఇప్పుడు ఆ రివ్యూ కూడా ఉంటుంది. ఇప్పటికే మాకు చాలా చోట్ల నింపుకున్నామనేటువంటి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా అన్నీ కూడా 100% ట్యాంకులన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది రాబోయేటువంటి 4 రోజుల పాటు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొత్తం కూడా వర్షపాతం నమోదు చేసింది. అయితే మామూలు రెయిన్ఫాల్ కంటే కూడా ఇది హెవీ రెయిన్ఫాల్ కింద అయితే కూడా నమోదు కాలేదు. అదేవిధంగా మనం ఈ తుఫానుకు సంబంధించి జిల్లాలో 3 చోట్ల రిలీఫ్ సెంటర్స్ ఇమ్మీడియట్గా అయితే ముందస్తుగా స్టార్ట్ చేయడం జరిగింది. అదనంగా రాత్రికి ఈ వాగులు, వంకలు పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ఆ కాలనీలు ఏదైతే వాగు ఒడ్డున ఉంటాయి వీటన్నిటినీ కూడా తరలించాలని మనం ఆదేశించడం జరిగింది. జిల్లాలో సుమారుగా 27 గ్రామాలని వల్నరబుల్గా, లో లయింగ్ ఏరియాస్గా గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా రాత్రికి భోంచేసిన తర్వాత హయ్యర్ ప్లేసుల్లో, హైట్ ఉన్నటువంటి ప్లేసుల్లోకి వెళ్ళాలని ముఖ్యంగా మనకు ప్రతి చోట కూడా రిలీఫ్ సెంటర్స్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాం. నియరెస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి స్కూల్స్లో మనం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాలకు రావాలని మనం ఇప్పటికే సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో అవసరమైనటువంటి జేసీబీలు కావచ్చు, అదేవిధంగా పవర్ సాస్ కావచ్చు, సిబ్బందికి కావాల్సినటువంటి జనరేటర్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి వెహికల్స్ కావచ్చు, అన్ని రకాలైనటువంటివి కూడా మేము సిద్ధం చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రతి కాజ్వే దగ్గర కూడా మేము ఇటువైపు అటువైపు కూడా రెవెన్యూ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రయాణాలని ఆఫ్ చేయడానికి వీలుగా ప్రమాదం ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఎటువంటి ప్రయాణానికి అవకాశం లేకుండా బోర్డులు కూడా పెట్టించడం జరిగింది. వారిని ఎవరో కూడా ప్రయాణికులు ఈ టైంలో ప్రయాణం చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాత్రి నుంచి రేపు సాయంత్రం వరకు కూడా పూర్తిగా ప్రయాణాలు మానుకోవాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లా ప్రజానీకం మొత్తాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా